దేవుడు. ఆ దేవుడే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు భూమి మీద జీవించి మానవుల రక్షణార్థము శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ప్రియులారా, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీవు దేవుడికి దూరంగా ఉన్నావు, భక్తిహీనతలో ఉన్నావు, పాపంలో కొనసాగుతున్న పాపం ఒక రోజు నిన్ను పాతాళానికి ఈడ్చుకుపోతుంది. భయం ఉంది. పాతాళము పాపం చేసిన వాడిని పట్టుకొని అని రాయబడింది. ప్రియులారా, ఆ పాపం నుండి శాపం నుండి విడిపించేవాడు దేవుడు. ఆ రక్షకుడు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం వేసుకొచ్చున్న సమస్త వీరులారా, చూడండి, సమస్త ప్రజానీకాన్ని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, ఒక మార్గంలో కొనసాగుతావు, అది నీ వరకే, నీ ఊరి వరకే. కానీ ప్రపంచ మానవాళిని శాసించి చెప్పేవాడు, ప్రపంచ మానవాళిని ప్రేమించేవాడు దేవుడు. ఆ దేవుడే నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ప్రభువు వాడు చెప్తున్నాడు. ప్రభువు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు మేము మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. మీకోసం ప్రార్థన చేస్తామండి. మా ప్రియులు చిన్న కరపత్రికలు తెస్తున్నారు, చిన్న బుక్స్ తెస్తున్నారు. చదవండి, సత్యాన్ని గ్రహించండి, మార్గంలోకి రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు.